సో ఈ ప్రాజెక్ట్ కి ఉన్న లొకేషన్ యాక్సెస్ చూసుకున్నట్లయితే షరత్ సిటీ మాల్ కి జస్ట్ 10 minutes లోనే ఉంది అండ్ బొటానికల్ గార్డెన్స్ కి జస్ట్ 7 minutes మాత్రమే అండ్ ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి 14 to 15 minutes లో రీచ్ అవ్వచ్చు. సో ఈ ప్రాజెక్ట్ కి ఉన్న ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే CCTV సర్వేలెన్సెస్, పవర్ బ్యాకప్ జనరేటర్, 24/7 గేటెడ్ సెక్యూరిటీ అండ్ డెడికేటెడ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్. సో నౌ కమ్ ఆన్ లెట్స్ సీ ద మోడల్ ఫ్లాట్. సో వైల్ వి ఎంటర్ ఇంటూ ద హోమ్, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాట్ మొత్తం చాలా పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో అయితే ఇచ్చారనమాట. సో వైల్ హియర్ ఇక్కడ వచ్చేసేసి మనకి ఎగ్జాక్ట్ గా టీవీ యూనిట్ అయితే అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు. సో దట్ మనము అంటే మంచి ఇంటీరియర్స్ తోని ఇక్కడ టీవీ యూనిట్ అయితే చాలా లాంగ్ స్పేస్ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా స్పేషియస్ లెంత్ అయితే ఉంది. లైక్ సోఫా సెట్ కానీ అరేంజ్ చేసుకోవడానికి, సిట్టింగ్ ప్లేస్ కానీ చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ దీనికి మనకి ఇక్కడ పక్కనే ఈ స్పేస్ లో అయితే మనకి ఒక 5 to 6 people కూర్చోడానికి డైనింగ్ స్పేస్ అయితే అరేంజ్ చేశారు. సో దానికి మనకి ఆపోజిట్ కి హైలైట్ ఏంటి అంటే మంచి వెంటిలేషన్ అయితే ఉంది. మీన్స్ పర్ఫెక్ట్ బాల్కనీ అయితే ప్లాన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే మనకి బాల్కనీ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా లెంతీగా ఉందండి. అండ్ మార్నింగ్ టైంలో సన్ లైట్ కి కానివ్వండి, ఫ్రెష్ ఎయిర్ కి కానివ్వండి, చాలా పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్ గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి నెక్స్ట్ ఓపెన్ కిచెన్ అయితే ప్లాన్ చేశారు. సో ఇది ఇంకా మనకి కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి, సో మనకి ఫస్ట్ వచ్చేసేసి ఈ స్పేస్ లో మనకి ప్లాట్ఫామ్ కి అయితే స్పేస్ ఇచ్చారు. దాని పక్కనే సింక్ అయితే ఉంది. అండ్ దానికి ప్లాట్ఫామ్ కి ఆపోజిట్ మనకి విండో వెంటిలేషన్ కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ స్పేస్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యూటిలిటీ ఏరియా అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. వాష్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే వాషింగ్ మిషన్ కానీ చాలా సఫిషియంట్ స్పేస్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఈ కార్నర్స్ లో వచ్చేసేసి ఒకవేళ మీకు కబర్డ్స్ అట్లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే, సో ఈ స్పేస్ లో వచ్చేసేసి మన స్టోరేజ్ కోసం అయితే కబర్డ్స్ అట్లాంటివి ఏమైనా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. హోమ్ అప్లికెన్స్ అలాంటివి కూడా ఈ స్పేస్ లో మనం వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము బెడ్రూమ్స్ చూద్దాం. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, 2 windows నుంచి మనకి వెంటిలేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ రూమ్ అంతా కూడా చాలా లైట్నింగ్ గా బ్రైట్ గా ఉందన్నమాట. సో ఇక్కడ సైడ్ చూస్తే లాంగ్ లెంత్ విండోస్, సేమ్ సైజెస్ లో మనకి 2 windows అయితే ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ స్పేస్ లో వచ్చేసేసి ఒకవేళ మనకు కావాలి అనుకుంటే బెడ్స్ అట్లాంటివి కూడా మాస్టర్ బెడ్, కింగ్ సైజ్ కి మనం ఈ ప్లేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. సో ఈ స్పేస్ లో వచ్చేసేసి మనకి మాస్టర్ సైజ్, కింగ్ సైజ్ బెడ్ అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి పక్కనే మనకి వార్డ్రోబ్ డిజైన్స్ అంటే చేసుకోవడానికి కబర్డ్స్ తోని ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ సెకండ్ విండో అనమాట వెంటిలేషన్ కి. అండ్ దీనికి ఇంకొకటి ఏంటి అంటే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. విత్ ప్రీమియం టైల్స్ తో అయితే ప్లాన్ చేయడం జరిగింది. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ వాష్రూమ్ వచ్చేసేసి మనకి ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ దీంట్లో ఇంకొకటి వచ్చేసేసి ఈ స్పేస్ లో మనకి టీవీ యూనిట్ కి ఇచ్చారు. టీవీ యూనిట్ కి స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ కావాలంటే టీవీ కబర్డ్స్ కూడా అట్లాంటివి మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే ఇంకా 2 bedrooms అయితే అరేంజ్ చేశారు. సో ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూసుకుందాం రండి. సో ఇది మన సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసేసి మనం లైక్ చిల్డ్రన్స్ గా కానీ గెస్ట్ బెడ్రూమ్ గా కానీ వాడుకోవచ్చు అన్నమాట. సో యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఓన్లీ 1 side విండో అయితే వెంటిలేషన్ కి ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా లైక్ కావాలంటే ఈ స్పేస్ లో మనం బెడ్ అలాంటిది అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. స్టడీ టేబుల్ కానీ, అండ్ ఈ స్పేస్ లో వచ్చేసేసి మనకి స్టడీ టేబుల్ కానివ్వండి, ఆఫీస్ స్పేస్ కోసం కూడా ఫర్నిచర్ అట్లాంటిది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా మనకి హైలైటెడ్ ఏంటి అంటే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూద్దామండి. సో ఈ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, చాలా నీట్ ఫినిషింగ్ తో వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా అయితే ప్లాన్ చేశారు. దీనికి వచ్చేసేసి మనకి 1 side విండో వెంటిలేషన్ అయితే ఇచ్చారు. సో దట్ మీరు గ్లాస్ డోర్స్ కానీ అలాంటివి కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే అటాచ్డ్ షార్ట్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో దీనికి ఈ బెడ్రూమ్ కి పక్కన మనకి పూజా రూమ్ సపరేట్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి మెయిన్ డోర్ కి పక్కనే ఇచ్చారు సపరేట్ గా. సో ఇక్కడ మీరు లైక్ డోర్స్ అట్లాంటివి ఏమైనా ఫిక్స్ చేసుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద లేదా డిస్క్రిప్షన్స్ లో ఇచ్చిన నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి మీ సైట్ విజిట్ ని ఇప్పుడే బుక్ చేసుకోండి. సో అండ్ మరిన్ని ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన అసెట్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్.